ఇప్పుడు సుగారిప్రీతి అంశాన్ని డైవర్ట్ చేసేందుకే నిన్న రిషికొండ ప్యాలెస్కి వెళ్ళారా అంటే ఏం చెప్తారు? గతంలో ఎన్నికల ప్రచారంలో పల్లెలో డేట్ చేస్తాడు పిల్లితర గోరిగడ్డ సామెత ఉందా, అది పర్ఫెక్ట్ యాప్ట్ నాదెండ్ల మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు మళ్ళీ అనమాట గ్రావిటీ అంటారు తెలుసు కదా, ఇప్పుడు రాయి పైకి వేసారండి కిందకి ఎక్కడ పడుతుందా, మన ఎత్తికే పడుతుందా, అయితే దూరం గీసారంటే అక్కడికి వెళ్ళి పడుతుంది, ఇక్కడే పడుతుంది. దూరం గీసిరితే ఇక్కడ పడుతుందా, ఇట్లా విసిరితే ఇక్కడే పడుతుంది. గ్రావిటీ అంటారు కదా, మన ఇలా విసిరితే అది న్యూటన్ యాపిల్ కనిపెట్టింది అదే కదా, పైనుంచి చెట్టు నుంచి కిలో. కానీ అల్ల అక్కడ కన్నం పెడితే వీళ్ళు ఇక్కడ ఏంటి అల్లప్పుడు అమరావతిలో కట్టిన సచివాలయం కన్నాల నుంచి వాటర్ వచ్చింది పెచ్చులు పడిపోయి అన్నది చూపిస్తే ఆ ఫోటో ఒకసారి చూపిస్తాను మీకు, ఇస్తాను వెనకాలేండి. ఆ పెచ్చులు ఇక్కడ కన్నం పడి ఇక్కడే పడ్డాయి, నీళ్ళు ఇక్కడే పడ్డాయి. వీళ్ళు సినిమాటిక్గా నీళ్ళు ఎక్కడ పోసి ఇక్కడ పెడితే తప్పించి మార్కింగ్ ఒకటి దాన్ని కొయ్యడానికి. అసలు నేను ఎవడండి పర్యాటక శాఖ మంత్రి ఏమైనా మాట్లాడాడే? పోనీ వీళ్ళిద్దరు కూడా వీళ్ళు ముగ్గురు కూడా నాకు వద్దు, నాదెండ్ల మనోహర్ వద్దు, పవన్ కళ్యాణ్ వద్దు, కందుల దుర్గేష్ గారు వద్దు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ బిల్డింగ్ ఫస్ట్ సందర్శించినప్పుడు ఏం చెప్పారండి? అమోఘం బాగుంది, అద్భుతంగా. ఇది ఒక జర్మన్ అండ్ జపాన్ టెక్నాలజీస్లో భూకంపాలు ప్రపంచం తెరబడిపోయినా ఇది ఏం కాని కట్టారు, అద్భుతం అని చెప్పాడే లేదా? మరి వీళ్ళు మధ్యలో పని పట్ల లేకుండా పోని ఓ పర్యాటక శాఖ మంత్రికి చెప్పి ఇంత అద్భుతమైన బిల్డింగ్లు కదా, నేను ఆ పక్కన రాడిసన్ హోటల్లో ఆల్మోస్ట్ 60,000 70,000 తగలబెడుతున్నాను రూమ్కి, ఒక కనీసం 4 రూమ్లు నాకు తయారు చేస్తే గవర్నమెంట్కి 10 రూపాయలు ఆదాయం మిగులుతుందని కాన్సెప్ట్ ఏమైనా డెవలప్ చేసాడు అంటే అవగాహన లేదు, దాని మీద పూర్తిగా ఏం చేయాలని ఇంప్లిమెంటేషన్కి చేత కాదు. ఇక్కడ పలకనమ్మ ప్యాలెస్కి కుర్రబగ్గిలు వేసుకుని వెళ్తున్నాం కదా, 2,000 3,000 భోజనం పెట్టడానికి. అలాగే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూ 4 బిల్డింగులు హోటల్ కాన్సెప్ట్ కింద నుంచి రుచికొండ కింద నుంచి పైదాకా గుర్రబగ్గీల్లో తీసుకెళ్ళి వాళ్ళకి అన్నాలు పెట్టే కార్యక్రమం శారలైట్లో ఉన్నట్లు ఎందుకు చేయలేరు? లేకపోతే ఈ రాడిసన్ బ్లూ ఇలాంటి వాటిలో ఇష్టం వచ్చినట్టు ఇది పెడుతున్నారు కదా, దాని బదులు తీసుకెళ్ళి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరైనా అక్కడ టూర్లు వెళ్ళినప్పుడు అందులో ఉండండి అని 4 విలాసవంతమైన గెస్ట్ హౌస్లో ఎందుకు తయారు చేయలేకపోతున్నారు? ఫర్నిచర్ ఆల్రెడీ ఉంది కదా అక్కడ, మూటలు కట్టి పెట్టి ఉంచారు కదా అక్కడ, ఒక 100-200 మందిని ఒక సెమినార్ లాంటికి ఇవ్వచ్చు కదా, ఫంక్షన్ హాల్లో ఇవ్వచ్చు కదా, రెవెన్యూయే కదా. అతి కష్టం మీద ఏంటంటే మీకు తెలుసో తెలియదు, పవన్ కళ్యాణ్ దేనికి పడుతుంది తెలుసో, తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి కాంటాక్ట్ సర్టిఫికేట్ వచ్చినానికి. గతంలో చూడండి రంగులకు 3,000 4,000 అంటే ఈ పవన్ కళ్యాణ్ ఏం పర్లేదు తిట్లకి అతడు పర్లేదని చెప్పి నిలబెట్టి చదివించారు. ఇది 199.5 లక్షలు 50 లక్షల ఖర్చు అయింది సార్ రంగులు వేయడానికి తీయడానికి అని చెప్పుకుందాం మీకు అది అసెంబ్లీ సమావేశాల్లో. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇంటి కోసం కట్టుకున్నాడు, భారతమ్మ కోసం కట్టాడు దానికి నేను వెళ్ళి మనోడు కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చాడు. ఇది పర్యాటక రంగానికి సంబంధించిందే, మీకు తెలీదు. మీకు ఈ ఎడ్డిమోలోకల దిక్కుమాల ఛానళ్ళకి మీకు తెలీదు, ప్రపంచం అందరికీ తెలుసు. అది టూరిజం డెవలప్మెంట్ కోసం నాడు రామారావు గారు కాడెత్తుకుని ఆ రుషికొండ మీద చిన్న చిన్న కాటేజీలు కట్టిన దానికి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఎవరు మన రాజశేఖర రెడ్డి గారు ఏమో హరిత ఇది కట్టిన దానికి, ఆ డెవలప్మెంట్ కాన్సెప్ట్లో ఇప్పుడు దాన్ని ఇంకా విస్తృత స్థాయిలో ఒక పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి 480 కోట్ల పైచీలకు ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన అద్భుతమైన భవనాలు కట్టారు. అక్కడ రుషికొండ గుండు కొట్టేశారు, కొడితే 2,64,000 మొక్కలు పెట్టారు అక్కడ. చూసుకోండి ఒకసారి, చూసి కళ్ళు తిరిగి వాళ్ళకి నిజంగా చెప్తాను రాత్రి నిద్ర పట్టట్లే, అంత అద్భుతమైన భవనం ఎలా కట్టాడయ్యా, ఇన్ని డబ్బులు పోసేస్తున్నాం, ఎకరానికి స్క్వేర్ ఫీట్కి 11,000 20,000 తగలెట్టినా సరే మనకి సచివాలయం ఎలా ఉందో చూడండి. ఎవరికి ఆగట్లే, అందుకే వైజాగ్ వెళ్ళినప్పుడు పలోమని పోతాం అక్కడికి. జగన్ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే వాళ్ళందరూ ఫ్యామిలీతో అక్కడే నడిపిస్తారు ప్రభుత్వం అని చెప్పేసి కూడా గగ్గలు పెట్టి ఆయనకి ఆయన ఇల్లు ఆయన కట్టుకోలేడు, ఆయన ఇల్లు ఆయన కట్టుకున్నాడు. పెద్ద ఏడాదికి లోటస్ పాండ్ కట్టుకున్నాడు, బెంగళూరులో అలంకారం ఇల్లు కట్టుకున్నాడు ఆయన ఇల్లు, ఇక్కడ ఇక్కడ తాడేపల్లిలో కూడా ఆయన కావాల్సినట్టుగా ఆయన ఇల్లు కట్టుకుని ఆయనలో ఉంటుండే. నాకు ఈ గవర్నమెంట్ కడితే అందులో ఉంటానని ఎప్పుడైనా అన్నాడు? అందుకే తెలుసుకోవాలి, ఏదన్నా తెలుసుకొని మాట్లాడితే అందరికీ బాగుంటుంది. అరే నిజమే కదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేము చిన్నపిల్లలు చేసి వాళ్ళని మోసం చేసాం, అబద్ధాలు ఆడాం అని చెప్పుకోవాలి, ధైర్యం కావాలి కదా. మా మాట వినరు, నితీష్ కుమార్ మాట ఎందుకు వింటున్నారు? పంచేంద్రియాలు మూసుకొని ఉచ్చపోసుకుని మరీ వింటున్నారు మాట. మరి మీ మాట ఎందుకు వింటలే? ఏవో లొచ్చుకులు ఉన్నాయి, ఆ లొచ్చుకులేటి చెప్పండి. మీకెందుకు ఏంటి నన్ను బంధించేస్తే అమిత్ షాకి నరేంద్ర మోడీకి ఫోన్ చేసి నాకు నేను వాడుకోలే, ఇప్పుడు వాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం వాడు ఇప్పుడు నా సొంతానికి కాదు సార్, నా రాష్ట్ర ప్రయోజనం పరిరక్షించడం కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వండి సార్, లేదా నేను కూటమిలోంచి విరమించుకుంటానని చెప్పు, ఏమవుతుంది? నిన్న కూడా ఒక మాట అన్నారుగా, నేను ఒక ఫోన్ అమిత్ షాకు ఫోన్ కొడితే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటారని చెప్పి. పని కానీ మనం అడిగితే పంచుడి పైకి వస్తామని చెప్పాలి. ప్లీజ్ డూ ఇట్. అల్లారి మీద పితృలు చెప్పుకొని ఇల్లుడి మీద పితృలు చెప్పుకొని కాలసేపం ఎందుకు? రాష్ట్ర ప్రయోజనం కోసం అమిత్ షాకి ఫోన్ చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కనుక ప్రైవేటీకరణ చేస్తే నేను బయటకు వచ్చేస్తాను సార్ చెప్పమని చాలు. ఇవన్నీ నాకెందుకు? విషయం కక్కుతున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద 14,000 కోట్ల సహాయం చేసింది కేంద్రము. చెప్పే సంఘాలు వైసీపీ హయాంలో ఎక్కడ అన్నట్టు కూడా మాట్లాడినాడుగా. వైసీపీ హయాంలో సంఘాలు వచ్చి ఏం చేయాలి? ఇంకా ఎలక్షన్ ముందు పడింది కాబట్టి అప్పుడు వచ్చి ఉద్యమం చేశారు వాళ్ళు.
బాబు మీరు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అన్న కాన్సెప్ట్లో ఆయన అప్పటికే వచ్చి చెప్పాడు వీళ్ళు మళ్ళీ కూటమిని తెచ్చుకున్నారు మీకు నెత్తి వాచిపోద్దని. ఇవాళ కార్మిక సంఘాలు మైకులు పెట్టారు మీలాంటి జర్నలిస్టులే వినే వస్తున్నాను. 11,000 కోట్లు బ్యాంకులకు కట్టడానికి సంవత్సరం బట్టి వాళ్ళకి ఉద్యోగులకు జీతాలు కూడా లేవు. మొన్నే కదండి బాస్ ఫర్నస్ ఓపెన్ చేసాం చేయండి అంటే ఉత్పత్తి చేసి చూపించారు కదా. కేంద్రం 14,000 కోట్లు సాయం చేసిందంటగా. అదే చెప్తున్నాను, దాని బ్యాంకులు కట్టడానికి 14-17 సంవత్సరాలు ప్రైవేటీకరణ ఇచ్చారు. దాంట్లో 32 విభాగాలకు టెండర్లు కూడా పిలిచారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి వెసులుబాట్లు? మీకు చేతకాకే కదా, మీకు చేత కాబట్టే ఈ పనులు జరుగుతున్నాయి వాళ్ళతోనూ. గతంలో 151 స్థానాలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి అయితే 5 సంవత్సరాలు నిర్వహించాడు. కుమారస్వామి ఇంటర్వ్యూ ఉంది చూడండి కావాలంటే. ఏమన్నా క్లిప్పింగ్ ఉందా మీ దగ్గర లేదా? ఏంటి ఉందా లేదా? ఉంది వేయండి ఒకసారి అర్థమవుతుంది. ఢిల్లీని ఒక్కసారి 164 వస్తే ఆర్తపల్లిలో పెట్టి అప్పు చెప్పేస్తారా? 151 వచ్చినాడు ఆపాడు, 164 వస్తే తీసుకెళ్ళి స్వాహా అని తీర్థం పోసి తిలోదకాలు వదిలేస్తున్నారా? ఢిల్లీని ఒక్కసారి ప్రశ్నించాడా అన్నట్టు మాట్లాడుతున్నారుగా జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైనా ఢిల్లీని ప్రశ్నించలే. నేను దానికి సమాజం ప్రశ్నించలే. కానీ నరేంద్ర మోడీని తీసుకొచ్చి గుంత కట్టి మొత్తం అందరి సమక్షంలో ప్రజలందరి సమక్షంలో ఇది ప్రైవేటీకరిస్తే ఒప్పుకోను అని చెప్పిన మొగాడు. కానీ హ్యావ్ ఎనీ కాంట్రడిక్షన్ అన్ దట్? నాకు ఢిల్లీలో ఏం అడిగాడు? నీ కింద మైక్ పెట్టాడా, పైన మైక్ పెట్టాడా? నాకెందుకు అవన్నీ? ప్రజా సమక్షంలో ఓ ప్రజాప్రభుత్వ అధినేత ప్రజల కోసం ప్రజల చేత ఏర్పడిన ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మా హక్కు కింద దాన్ని ఏర్పాటు చేసుకున్న దాన్ని నేను పరిరక్షిస్తాను. నీకు చేతనైతే సమైక్య రాష్ట్రాన్ని ఎడగొట్టినా సరే కేసీఆర్ కూడా నాకు సాయం చేస్తాడని విషయం మాట్లాడాడు. ఇంక అంతకన్నా ఇంకేం కావాలి? కమిట్మెంట్ ఎవరికి ఉంది? వాళ్ళకుందా మీకుందా? చిత్తశుద్ధి లేని పూజలు ఎలా చిన్నప్పుడు ఏదో పద్యం చదువుకున్నాం. చిత్తశుద్ధి ప్రజాస్వామ్యం పట్ల మీకు లేక ఎంతసేపు ఆడిని కొడదాం ఈయన కొడదాం లోపటేసేద్దాం భయం పెట్టయితే ఆగిపోతారు. జగన్మోహన్ రెడ్డి నేను తలుచుకుంటే జైల్లో పెడతా, కేశ్ ప్రసాద్ గారిని నోరు మించడం నాకు 2 నిమిషాల పని, ఇవన్నీ అందరికీ తెలిసి నిశ్చయాలు. అవన్నీ మాకెందుకు? నిన్న మనోహర్ గారు మాట్లాడుతూ నిజంగా ఏపీ ప్రజలు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చూసే అవకాశం ఉందంటారా? ఏపీ ప్రజలు సార్ కొన్ని రోజులు ఆగితే రాజు అవడం మంత్రి అవడం అన్నీ తెలిసింది. ప్రజాస్వామ్యం సార్. మీరు ప్రజాస్వామ్యంలో రాజరిక వ్యవస్థలాగా సార్ పలానా రాజుగారు అబ్బాయి నెక్స్ట్ యువరాజు ఆల్రెడీ పట్టాభిషేకం అయింది, రాజుగారు చనిపోయిన తర్వాత రాజుగారు తదనంతరం ఈయన పట్టాభిషిక్తుడు అవుతున్నారంటే ఆడికి సమాధానం చెప్పగలను. ప్రజాస్వామ్యంలో ఎవరు 151 స్థానాలు ఇచ్చిన వాళ్ళనే తీసుకెళ్లి 11 పరిమితం చేశారు. జనసేన జాతీయ పార్టీకి ఆవిర్భవించే అవకాశం ఉందా? ముట్టికి ఎగరండి ఫస్ట్, తర్వాత స్వర్గానికి ఎగరం గురించి ఆలోచించవచ్చు. మొదటిదానికి దిక్కు లేదట, కడదానికి కళ్యాణం అన్నట్ట, పుండుకు తెల్లేదట, ఊర్లు ఉండమే పిల్లవా అన్నట్ట. అలా నాకు తెలియక అడిగితే వీళ్ళకి ఏ తెలిసిన జాతీయ రాజకీయాలు సార్? అది ఎవరిలంతా అసలు ఏ అరే నీకు క్షేత్రస్థాయిలో 175 నియోజకవర్గాల్లోనే బూత్ కమిటీలు లేవు. క్షేత్రస్థాయిలో 175 నియోజకవర్గాలు ఈడ్చి కొడితే రాయలసీమలో జనసేనకి సంబంధించిన ఆవశ్యకత ఒక పార్టీ ఆఫీసులో సరిగ్గా లేవు, నాయకులే లేరు. యాడ్ నుంచి వస్తారండి వీళ్ళందరూ? జాతీయ పార్టీ అంటే బీజేపీతో విలీనం చేసి జాతీయ పార్టీకి ఆవిర్భించే అవకాశం లేకపోతే ఆవిర్భించడం ఉండదు సార్. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనం చేస్తే ప్రజారాజ్యం జాతీయ పార్టీ కింద ఆవిష్కరించబడినట్ట ఏమో ప్రజలు అంటే తెలియక అడుగుతున్నాను. లేదు అట్లా ఆవిర్భవించలేదు, అంతర్గతం అయిపోయినట్టే కదా. అవును, కాలగర్భంలో కలిసిపోయినట్టే కదా. అవును, మరి విలీనం అయిపోతే జాతీయ పార్టీ అయిపోయి నాకు అర్థం కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిప్రాయం అదే కదా సార్? అదే విలీనం చేసేస్తే జాతీయ పార్టీ అయిపోతుందంటే చెప్పండి, అందరూ విలీనం చేసి కూర్చోరు. కేఏపాలకు కూడా చెప్పొచ్చు నీకు నచ్చిన జాతీయ పార్టీలు విలీనం అయిపోరా బాబు, జాతీయ పార్టీ అయిపోయిందట నీదని.